రాజకీయంగా జాతీయ స్థాయిలో ఎన్నికల బరిలో రెండు పార్టీలే రాజకీయంగా పనిచేస్తున్నాయి. అందులో ప్రధానంగా రెండు పార్టీలు అంటే ఒకటి కాంగ్రెస్ పార్టీ, సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారి యొక్క నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో పనిచేస్తున్నది. బీజేపీ పార్టీ ఎవరు ప్రధానమంత్రి ఉంటే పర్మనెంట్ గా వాళ్ళ దాంట్లో ఉండదు. అట్లా ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో ఎవరు ప్రధానమంత్రులు ఉన్నా కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఎప్పుడు సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారు, భవిష్యత్తులో రాను రాను ప్రియాంక గాంధీ గారు, ఇప్పుడు మా ఏఐసిసి అధ్యక్షుడు ఖార్గే గారు. బీజేపీ ప్రభుత్వం వస్తే ప్రధానమంత్రి ఇప్పుడు ప్రస్తుతానికైతే మోడీ గారు. ప్రధానమంత్రి మోడీ గారు ఉన్నంతసేపే బీజేపీ పార్టీ నాయకుడు. ఆయన పదవి దిగిపోతే బీజేపీ నాయకుడుగా ఆయనకు బాధ్యతలు కానీ లేకపోతే ఆయనకు పవర్ కానీ ఉండదు. బీజేపీ కేంద్రంలో అధికారం ఉన్నప్పుడే, బీజేపీ పార్టీ కేంద్రంలో అధికారం ఉన్నప్పుడే ఇప్పుడు ప్రధానిగా నరేంద్ర మోడీ గారు ఉన్నారు కాబట్టి వారికి ఇప్పుడు పవర్ ఉంటుంది. భవిష్యత్తులో వారు ప్రధానమంత్రిగా ఇక రారు, ఇది లాస్ట్. ఇక అప్పుడు మోడీ గారు ప్రధానమంత్రి ఉండరు కాబట్టి అప్పుడు ఆయనకు పవర్స్ ఉన్నాయి. కానీ కాంగ్రెస్ పార్టీలో ప్రభుత్వంలో ఉన్న అపోజిషన్ లో ఉన్న కాంగ్రెస్ పార్టీ జాతీయ రాజకీయాల్లో సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, భవిష్యత్తులో ప్రియాంక గాంధీ గారు, వీళ్ళ పవర్ కి మోడీ పవర్ కి చాలా వ్యత్యాసం ఉంటుంది. పర్మనెంట్ పొలిటికల్ పవర్ సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారే, టెంపరీ పవర్ పాలిటిక్స్ లో మోడీ గారే. ఇది బీజేపీ నాయకులు గమనించుకోండి.